మహాపరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి ఘనమైన మా దేవ, ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము. ఇంతవరకు సజీవ లెక్కల నుంచారు, కాచి కాపాడారు. నీ యొక్క మహాప్రభులను మమ్మలను తండ్రి కాచి కాపాడుతున్న విధాలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క దినపు ఈ యొక్క కార్యక్రమంలో తోడుగుండండి, ఆయన సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఈ రోజు చెప్పబడుతున్న నీ యొక్క మాటలు ఏందో తండ్రి, మేమెంతో ఆసక్తి కలిగి నీ మాటలు వినడానికి, అంతేకాకుండా నాన్న నీ యొక్క మాటలు వినుకున్న పరమార్థాన్ని గ్రహించి ఈ లోకంలో తండ్రి కొద్ది కాలం ఉండడం కాకుండా తండ్రి నాన్న మా యొక్క జీవిత అనంతరం తండ్రి శాశ్వత కాలమైన పరలోకం చేరుకోవాలి అంటే నీ యొక్క ఉన్నతమైన మాటలు ఎంతో పరిశీలనతో మేము ఆలోచించడం ఎంతో అవసరం తండ్రి. కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్న నీ యొక్క మాటలు నాన్న నా ద్వారా మీరు పలికించండి, మీ ఆలోచన చేత నడిపించండి. మీ పిల్లలకు తండ్రి నాన్న అర్థమయ్యే రీతిలో, మరి ముఖ్యంగా మీరు చెప్పాలనుకునే రీతిలో నీ పిల్లల్ని చెప్పడానికి కూడా ప్రోత్సహించండి. నాన్న నీ యొక్క సహాయము, నీ యొక్క ఆలోచన, నీ సహకారం నాకు అందించమని, మరి ముఖ్యంగా నీ ఆత్మ సహాయంతో ఈ యొక్క మాటను అందించడానికి ప్రోత్సహించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ CCM RCY అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి వారం కూడా మీకు ప్రత్యేకమైన దేవుని కూర్చున్న సంగతులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రియమైన వాళ్ళ ప్రతి వారం కూడా సహోదరులు ఎలా ఉండాలనే విషయం మీద మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దినాన్న నీతి గురించి ఒక మాట చెప్పాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. అసలు ఆ నీతి అంటే ఏంటి, నీతిగా బ్రతకడం అంటే ఏంటి, నీతిగా బ్రతికిన వాళ్ళ యొక్క పరిస్థితి ఈ లోకంలో ఎలా ఉంటుంది, వాడు మరణించిన తర్వాత వారి యొక్క జీవితంలో నీతి అనేది ఎలా ఉంటుంది అనేది ఈ రోజున కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మనం చూడగలిగితే లోకంలో అవినీతి అనేది చాలా పెరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా లంచం తీసుకుంటూ అవినీతి పరులుగా ప్రభుత్వ అధికారులే ఈ రోజు న్యాయాధిపతులుగా, అలాగే న్యాయాన్ని చేయవలసిన వారే ఈ రోజు అన్యాయం చేస్తూ, ఎక్కడా కూడా ధనానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కడా కూడా న్యాయం చేసేవారుగా మనకు కనిపించేవారుగా ఎక్కడ కనబడట్లేదు. ఆఖరికి న్యాయస్థానాలు అనేవి కనబడుతున్న కోర్టులో కూడా ఈ రోజు లంచాలు ఇచ్చుకునే పరిస్థితికి చాలా ప్రజలు, మరి ముఖ్యంగా మన యొక్క దేశం దిగజారిందంటే చాలా బాధాకరమైన పరిస్థితి. ఆఖరికి జడ్జితో సహా కోర్టు బెంచీలో ఉన్న గుమస్తకి కూడా ఈ రోజు మనం లంచాలు ఇచ్చుకొని న్యాయం జరిపించుకునే పరిస్థితికి ఏర్పడింది. అంటే ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు అన్యాయం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంతేకాకుండా నేరాలు పరిశోధించి ఎవరు తప్పు చేశారు, ఎవరు నేరం చేశారు, ఎవరు నేరం చేయలేదు అని పరిశోధించే పోలీసు శాఖ కూడా ఈ రోజు లంచాలు మారడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. మరి ముఖ్యంగా లంచం ఎందుకు తీసుకుంటారు అంటే అలా అన్యాయం చేయడం ద్వారా బట్టి. అలాగే మరి ముఖ్యంగా అందరూ ఉద్దేశించి ఈ మాట చెప్పట్లేదు, కానీ న్యాయం కోసం పోరాడేవాళ్ళు, న్యాయం కోసం ప్రాణం పెట్టే నిజాయితీ అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రీమియర్ వాళ్ళని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా న్యాయం కొరకు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను, అభిమానిస్తున్నాను. కానీ కొంతమంది చాలా మంది అన్యాయానికి పాల్పడుతున్నారు. ధనాపేక్షను ఎక్కువగా వారి యొక్క జీవితంలో దానికి ప్రాధాన్యత ఇస్తూ వారు చేసే ప్రతి పని ఈ రోజున ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే మనకు పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రేమైన వల్ల ఈ రోజు మనం ప్రజెంట్ పరిస్థితుల్లో మనం చూడగలిగితే ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. పేదవాడికి న్యాయం జరగడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ రోజున అన్యాయం అయిపోతున్న వాడు అనేక మంది మనకు కనబడుతున్నారు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే మరి న్యాయం చేస్తున్న ఎవరు లేరా? మరి ఎటువంటి అన్యాయం అయిపోతున్న వాళ్ళందరికీ కూడా మరి ఎవరు న్యాయం చేస్తారు అంటే న్యాయవంతుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ప్రియమైన వాళ్ళ దేవుడే. మరి చాలా మంది అంటారు వారి యొక్క జీవితాల్లో బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేస్తాడంటారు. దేవుడే మనకు అన్యాయం చేస్తే మనకు న్యాయం ఎవరు చేస్తారు చెప్పండి? ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇకపోతే నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి అంటారు. ఒకసారి నీతిగా బ్రతికితే ఎలా ఉంటుందో అని ఎప్పుడు కూడా ఎవరు ఆలోచించారు. నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారా అంటే లోకంలో ఉన్నారు. కాబట్టి ఇంకా భయంకరమైన దుష్కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా లోకం గతించుకోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం. కాబట్టి మనము బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఒక అద్భుతమైన ఒక సంఘటన, అలాగే దేవుడు మన కళ్ళెదుట ఉంచిన ఒక
ఒక నిజ సంఘటన మన కళ్ళ ముందు అబ్రహాం గారి కాలంలో జరిగిన ఒక పరిణామం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ యొక్క దృష్టాంతాలన్నీ కూడా మన బుద్ధి కలగడానికి దేవుడు రాయించిన సంగతులు మనం చూడగలిగితే, ఆదికాండం 19వ అధ్యాయంలో రాయబడిన సంగతులు ఒకసారి మనం చూడగలిగితే అక్కడ సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు మనకు కనబడుతుంటాయి. అక్కడ నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరు దేవుడికి కనబడుతున్నారు అంటే ప్రియమైన వాళ్ళ ఒక లోతు కనబడుతున్నట్టు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నీతిగా బ్రతకడం మానేసి పాపం చేసేవారుగా, ధారణ చేసేవారుగా, బలత్కారులుగా, దేవునే విసుగుట్టించేవారుగా బ్రతుకుతున్నట్టుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే ఒక నీతిమంతుడు ఆ ప్రదేశాన్ని, ఆ యొక్క సుధమ గాని అలా గొమొర్రా గాని చెందని ఒక వ్యక్తి, ఒక నీతిమంతుడు దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా ఆ దేశంలో లేకపోతే ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతామంటే, నీతిమంతులు ఉంటే కాపాడుతానండి, 50 మంది ఉంటే కాపాడుతానండి. మరొకసారి విలువించుకున్నాను, మరొకసారి నీ దోషమైన మాట మరొకసారి నేను విలువించుకున్నాను ప్రభు అని చెప్పేసి, ఒక 5 మంది ఉంటే కాపాడుతావా అంటే 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అని ప్రాధేయపడుతూ అలాగే బ్రతిమలుతున్న ఆ యొక్క నీతిమంతుడైన అబ్రహాం గారు ఆఖరికి 5 మంది ఉంటే నువ్వు కాపాడుతావా అని ప్రాధేయపడుతున్నాడు. అంటే ఆ పట్టణంలో మరి నీతిమంతులు ఉన్నారనా లేరనా? లేరే. కాబట్టి ప్రేమైన వాళ్ళు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఒకే ఒక్కడు నీతిమంతుడు కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే లోతు అండి. ఆ లోతును కూడా ఆ ప్రాంతం నుంచి తప్పించి మొత్తం అంతా కూడా సమూల దోషం చేయించాడు అంటే, సమూల నాశనం దేవుడు చేశాడు అంటే దేవుడికి ఎంత బాధ కలిగితే ఆ పని చేస్తారో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావాలి. ఇప్పుడు దేవుడే పాపగించేసి నాశనం చేశాడు అంటున్నారు. దేవుడికి పాపం ఎవరు రప్పించారండి? పాపం చేసేవారే. నీతిగా బ్రతకమని దేవుడు చెప్పితే నీతిగా బ్రతికే వాళ్ళు కనబడట్లేదు. నీతిగా బ్రతకమని దేవుడు చెప్పాడు. ఆ భక్తులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, ఎంతో మందిని పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ అపోస్తలులు వచ్చారు, యేసుక్రీస్తు వారు వచ్చారు, అనేక మంది వచ్చి నీతిగా ఎలా బ్రతకాలో వాళ్ళు బ్రతికి చూపించారు. కానీ వాళ్ళని ఫాలో అవుతున్న మనము అలా బ్రతకలేకపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ అంత ముందు జరిగిన కాలంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనము నోవహు కాలంలోకి వెళ్ళగలిగితే, నోవహు యొక్క కాలంలో అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతుందో మనం చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే ప్రారంభ దినాల్లో ఉన్న నోవహుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఇండుట సూచితుని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి అన్నాడు. ఎందుకని వాడలో ప్రవేశించమన్నాడు అంటే, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎలాగైతే అగ్ని గంధకాలు పంపించి సమూల దోషం ఎలాగైతే చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మొత్తం నేలమట్టంగా సమస్తానికి కూడా గాలి బూడిద వేసాడు. కారణం ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరమైన పాపంతో నిండి ఉంది కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈ రోజున చాలా మంది కూడా పాపం చేసేవాళ్ళు అనే మాట ఒకటే. ఏమిటి, తనకి అవకాశం వచ్చింది అనుకోండి ఎదుటివాడు నిందిస్తాడు. అదే తనకి పాపం చేసే అవకాశం వచ్చింది అనుకోండి పాపం చేయడానికి వెనుకాడు. ప్రేమైన వాళ్ళు గమనించాలి. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు చూస్తున్నాడు అనమాట. ఎలా చూస్తున్నాడు? కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలిగితే దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఎలాగా ఎందుకు చూస్తున్నాడు అంటే, భూమి మీద నరులు ఎటువంటి వారని చూస్తున్నాడు. అలాగే ఆ వివేకము కలిగి దేవుడిని వెతికే వారు ఎవరైనా ఉన్నారేమో అనేసి దేవుడు చూస్తున్నాడు. నేను సృజించాను కదా వీళ్ళందరినీ, సమస్తాన్ని వెలికి వీళ్ళందరినీ కూడా నేను సృజించాను కదా. సృజించిన తర్వాత వీళ్ళు ఈ సృజించిన వాడు ఎవరు, ఈ సర్వ సృష్టిని చేసిన వాడు ఎవరు, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాల్ని అలాగే సముద్రంలో ఉన్న జలరాశుల్లో ఉన్న సమస్త జీవరాశులను మనకి కంటికి కనబడే ప్రతి ఒక్క అందమైన దృశ్యాన్ని ఇవన్నీ ఎవరు చేశారు అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడ కూడా మనుషులు కనబడట్లేదు. ప్రేమైన వాళ్ళు గమనించాలి ఇక్కడ. కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకనంటే నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేయగలిగితే ఒకడు కనబడ్డాడు. ఆయన ఎవరంటే నోవహు. ఆయన ఏమంటాడు? నోవహు కాలంలో నోవహు యొక్క తరంలో నోవహే నీతిమంతుడు కనబడుతున్నాడు. నోవహు ఏమంటాడంటే, ఈ తరంలో నీవే నీతిమంతుడివి అంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే,
యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట, ఎవరి ఎదుట? లోకంలో ఉన్న వారి ఎదుట కాదు, దేవుని ఎదుట నీతిమంతుడు ఎదుట చూసి కనుక నీవును నీ ఇంటివారు వాడలో ప్రవేశించండి. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎలా అయితే నాశనం చేసేస్తాడో అది తర్వాత జరిగిన సంఘటన. ముందు జరిగింది నోవాహు జలప్రళయం. నోవాహు జలప్రళయంలో ప్రియమైన వారు ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే మొత్తం అప్పటికే భూమి బలత్కారంతో నింపబడింది. భూమి అంతా కూడా అవినీతితో నింపబడింది. దేవుణ్ణి బాధపెట్టే విధంగా ఎంత బాధపెట్టారు అంటే జలప్రళయాన్ని పంపించి అందరిని కూడా చంపేయాలి అన్నంత కోపాన్ని, అన్నంత బాధని, అన్నంత నిజంగా చెప్పాలంటే ఆయనకి ఆగ్రహాన్ని తెచ్చిపెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత భయంకరంగా ప్రారంభంలో బ్రతికారా అంటే వాళ్ళు బ్రతికారు. ఎలా బ్రతికారంటే ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుడి చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. ఏమంటే ఇక్కడ మనం చూడగలిగితే నరుడి చెడుతనము భూమి మీద గొప్పద. ఏది గొప్పదమ్మా? చెడుతనము గొప్పది అని రాయబడింది. భూమి మీద చెడుతనం గొప్పది. ఎంత గొప్పది అంటే ప్రపంచమంతా చెప్పుకునే అంత గొప్పది. అండి మొన్న యూపీలో ఉత్తరప్రదేశ్ లో మనిషి అనే ఒక అమ్మాయిని చాలా దారుణంగా, నిజంగా చెప్పాలి అంటే అడవులో ఉన్న మృగాలు కూడా ఆ విధంగా వేటాడవేమో, ఆ విధంగా హింసించవేమో, ఆ విధంగా చంపవేమో. నిజంగా అంత భయంకరంగా ఆ యొక్క 19 సంవత్సరాల మనిషి అనే అమ్మాయిని అది క్రూరంగా చంపేశారు. అంటే ఒక అమ్మాయినే కాదండి, ఇంకా చాలా మంది అమ్మాయి. వరంగల్లో కూడా జరిగింది. అండ్ ప్రతి చోట ఎంత భయంకరంగా వీళ్ళు మనిషిలా లేకపోతే మనం మృగాలు అంటే మృగాల కంటే భయంకరమైన వాడు అని మనం చెప్పొచ్చు. మృగం ఆకలేస్తేనే వేటాడుతుందండి. మృగం ఆకలేస్తేనే వేటాడుతుంది. అదే మానవ మృగం ఆకలేకపోయినా ఎందుకు ఇలా చేస్తాడో తెలియదు, ఎందుకు ఈ విధంగా చేస్తాడో తెలియదు. ఎందుకురా అంటే తర్వాత తన యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత, తన యొక్క జీవితం అంతా కూడా చేతులారా పాడు చేసుకున్న తర్వాత అప్పుడు తెలుసుకున్న తప్పు తెలుసుకున్న ఉపయోగం ఏమని చెప్పండి. కాబట్టి ప్రియమైన ఆలోచించేది అంటే అక్కడ ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన, ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన, ఎక్కడో అమెరికాలో జరిగిన సంఘటన ఏంటి ఈ రోజు ప్రపంచంలో చెప్పుకోవట్లేదా? ఢిల్లీలో ఒక అమ్మాయి అభయ అన్నారు, నిర్భయ అన్నారు, తర్వాత ఏదో అంటారు ఏంటి. తర్వాత హైదరాబాద్ లోనే ఒక అమ్మాయి పేరు ఏం పేరు? దిశ ఒకటి ఏర్పడింది. ఆ అమ్మాయి పేరు ఏరెడ్డి, సంగీత రెడ్డి, ఏరెడ్డి ఏదో అమ్మాయి పేరు అంటే రెడ్డి అనే పేరు ఉంటుంది. ఆలోచించండి అంటే వీళ్ళందరూ ఈ రోజున చంపబడ్డ ఎంత దారుణంగా చంపేయారంటే ఎక్కడో జరిగిన హైదరాబాద్ లో సంఘటన, ఢిల్లీలో జరిగిన సంఘటన, ఇంకా మనం ఆలోచించగలిగితే ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన, ఎక్కడో జరిగిన సంఘటన ఈ రోజు రాజమండ్రిలో మనం చెప్పుకుంటామంటే, లేకపోతే ప్రపంచం అంతా చెప్పుకుంటుందంటే గొప్పది కాదండి. ఇప్పుడే కాదండి, ప్రారంభ దినాల్లోనే భూమి మీద నరుడి చెడుతనము గొప్పది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంత గొప్పదైనప్పుడు మరి చెడుతనాన్ని ఎవరు నిర్మూలన చేయాలి? ఈ యొక్క సమూల వినాశనం ఎవరు జరిగించాలి? దేవుడే కదండి. ఇది దేవుని వల్లనే కదా. కాబట్టి ఆలోచించేయండి. ఒక పక్క నుంచి తీసేస్తున్నాడు. మనకి ఒక పక్కన కరోనా వైరస్ వచ్చింది, మరో పక్కన తుఫాను, మరో పక్కన విష జ్వరాలు, మరో పక్కన టైఫాయిడ్ జ్వరాలు, మరో పక్కన మలేరియా జ్వరాలు, విపరీతమైన వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే దేవుడు నాశనం చేస్తున్నాడు. కాబట్టి హైదరాబాద్ లో ఏంటి అది సముద్రం ఉప్పునే ఎలాగైతే వస్తుందో అటువంటి జలప్రళయం జరుగుతుంది అక్కడ. ఎప్పుడు కూడా కని విని ఎరిగిన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మూసినది అంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే ఎప్పుడు కూడా ఊహించిన పరిస్థితి. కాబట్టి పేమెంట్ వల్ల ఇప్పుడు ఎక్కడో జరిగిన సంఘటన మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే భూమి మీద గొప్పది ఎటువంటిది? నరుడు చెడుతనము భూమి మీద గొప్పది. ఎంత గొప్పది అంటే దేవుడు బాధపడేంత గొప్పది. దేవుడు సమూలంగా తీసేయాలి అని అంత బాధ కలిగించి అంత గొప్పది ప్రేమైన వల్ల. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, ఇకపోతే నీతి గురించి మనం మాట్లాడితే అంటే నోవాహు జలప్రళయం, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఏంటి ఎవరు బ్రతికారు? నోవాహు ఎవరు?
నీతిమంతుడు. ఏంటి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అనీతిమంతులు, దుర్మార్గులు, మంచివాడు కాదు. నోవాహు అక్కడే మంచివాడు కనపడుతున్నాడు. నోవాహు కుటుంబం ఒకటే నీతి కుటుంబం, ఒక నీతి గల కుటుంబంగా కనబడుతుంది. నీతి గల వాడిగా నోవాహు కనబడుతున్నాడు, తమ కుటుంబమే కనబడుతుంది. కానీ ఎవరు కూడా కనబడలేదు. ఇంకొక నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు కాపాడతాడు ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. కానీ నోవాహు తన కుటుంబం మాత్రమే అక్కడ నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి, నీతిమంతులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళ నోవాహు ఆ యొక్క జలప్రాణం నుంచి, మహా జలప్రాణం భూమి మీద మన ఎన్నడూ కూడా రాణి జలప్రాణం నుండి నోవాహు కుటుంబం కాపాడబడింది. ఎందుకు కాపాడబడింది? నీతిగా బ్రతికాడు కాబట్టి. ఏమిటి? అప్పుడు నీతిగా అతను బ్రతికాడు కాబట్టి, నీతిగా అతను వాళ్ళ కుటుంబం బ్రతికింది కాబట్టి నోవాహు జలప్రాణం అంటే ఆపద నుండి, ఉగ్రత నుండి, లేకపోతే ఒక భయంకర ఉప్పెన నుండి కాపాడబడింది. ఎందుకని? నీతిగా బ్రతికింది కాబట్టి. ఏంటి? ఒక దానియేలు గారి విషయంలో మనం చూడగలిగితే ఆయన సింహపు గృహలో వేస్తారు. ఏంటి? సింహం గృహలో వేసినప్పుడు సింహాల నుండి అతను దేవుడు కాపాడలేదా? ఎందుకని? అతను నీతిమంతుడు కాబట్టి. నీతిగా బ్రతికిన వాడికి ఎవరి దిక్కంటే దేవుడే దిక్కండి. ఈ లోకంలో నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వాడికి ఎవరు? దేవుడే దిక్కు. అంతే తప్ప ఈ లోకం చట్టం గాని, ఈ లోకం న్యాయం గాని కాపాడదు. ఎందుకంటే ఈ యొక్క లోకం న్యాయస్థానాల్లో మనకు కనిపించేది ఎక్కువగా అవినీతి. ఏమండి? ఒక ఇద్దరికి గొడవ జరిగినప్పుడు కానీ, ఇద్దరు అన్యాయం అయిపోతున్నప్పుడు కానీ, వీళ్ళిద్దరు కలిసి ఒక ఇద్దరు లైన్ పెట్టుకుంటారు. ఏంటి? ఈ లైన్ కొమ్మక్క అయిపోయి, నువ్వు ఇంతిస్తే నా సాక్ష్యం నీకు ఇస్తాను, నువ్వు ఇంతిస్తే అని వీళ్ళిద్దరు కొమ్మక్క అయిపోయి కేసును తారుమారు చేసి ఆఖరికి న్యాయం జరగవలసిన వాడికి అన్యాయమే జరుగుతుంది తప్ప అంతేకాకుండా వాయిదాల మీద వాయిదాలు అలాగా వాయిదాల మీద కోరుతూ ఏంటి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఆఖరికి 20 సంవత్సరాలు కూడా కేసు జరిగేవి కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళు. ఎందుకు కనబడుతుందంటే కోర్టుకి ఏం కావాలంట? కోర్టుకి సాక్ష్యాలు కావాలి. యథార్థంగా జరిగిన ఇది సంఘటన అంటే వాళ్ళు నమ్మరు. సాక్షులే కావాలి, వాళ్ళు చూస్తేనే గాని నమ్మరు. కాబట్టి ఆలోచించేయండి. ఈ రోజున నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని అనుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. జిల్లా కోర్టులో అతను న్యాయం ఒకవేళ శిక్ష విధించారు అనుకోండి, ఇప్పుడు అతనికి అన్యాయం చేసిన వాడికి శిక్ష వేసి న్యాయం జరిగిన వాడికి, ఎవరైతే అన్యాయం అయిపోయి అతను న్యాయం జరిగితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ కోర్టులో నాకు న్యాయం జరగలేదండి. ఎవరు? అన్యాయం జరిగిన వాడు ఏం చేస్తున్నాడు అంటే మరొక కోర్టుకి వెళ్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన వారు, ఇక్కడ మనం చూడగలిగితే. కానీ ఈ లోక నీతికి, దేవుని నీతికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఎప్పుడు కాపాడుతాడండి? కాపాడవలసిన సమయంలో కాపాడుతాడు. ఏమండి? ఇప్పుడు దానియేలు గారిని సింహభవనంలో కాపాడాడు. అంతకుముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన కలగలేదా? కలిగి అప్పుడు కూడా కాపాడా? తన ఎక్కడ చోటున ఆయన కాపాడాడు. కానీ ఎక్కడైతే ఆయన కాపాడాలనుకున్నాడో అక్కడికి కాపాడాడు, ఆయనకి ఘనతిచ్చాడు. అలాగే సద్రకు, మేషకు, అబెద్నెగో ఏంటి? ఎక్కడ నిజంగా ఆ రాజ్యం అంతా అంటే ఆ యొక్క పట్టణం అంతా కూడా, లేకపోతే ఆ ప్రాంతం అంతా కూడా, రాజ్యం అంతా కూడా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి? ఆ ప్రతిమకు మొక్కడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు, మొక్కారు కూడా. వీళ్ళ ముగ్గురు మాత్రం నిలబడిపోయారు. ఏంటి? వాళ్ళ కమిట్మెంట్ చూడండి. నీతిమంతుడు ఇప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు దేనికి చదవడండి, చావుకన్నా సిద్ధపడతాడు తప్ప నీతి తప్పుడు ప్రియమైన వాళ్ళు గమనించాలి. ఏంటి? ఈ రోజు నా పిల్లలకి మనం పిల్లలకి ఈ రోజున కథలు ఏమైనా చెప్పాలి అంటే, యథార్థమైన సంఘటనలు చెప్పాలంటే నీతికి సంబంధించిన చెప్పాలి ప్రియమైన వాళ్ళు. మనం చూడగలుగుతాం. ఒక అబ్రహాం నీతిగా బ్రతికాడు, ఒక ఇస్సాకు నీతిగా బ్రతికాడు. బైబిల్లో భక్తులు ఉన్న నీతిమంతులు ఎలా బ్రతికారు అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం చెప్పాలి పిల్లలకి. నీతి కథలు కాకుండా నీతిమంతులైన వారి గురించి చెప్పగలిగితే రేపు కూడా మన పిల్లలు ఏమవుతారండి? నీతిమంతులు అవుతారు. బాల్య జన్మనందే మన సృష్టికర్తను స్మరణ తెచ్చుకోండి. ఎలా తెచ్చుకుంటారని చెప్పండి. వాళ్ళు నడవలసిన త్రోవను మనకి రేపు వాడు పెద్దవాడైనప్పుడు, అనగా ముసలివాడైనప్పుడు కూడా వాడు బాల్యం నుండి బాలుడిగా ఉన్నప్పుడు నేర్చుకున్న ఆ యొక్క మాటలు బాల్యదశలోనే కాకుండా ముసలితనంలో కూడా తప్పిపోకుండా కాపాడుతాయి అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వల్ల నీతి
ఏమండి? ఆపద నుండి ఖచ్చితంగా కాపాడుతుంది. నీతి ఆపద నుండి కాపాడుతుంది. ఏ ఆపద నుండి కాపాడుతుంది అంటే ఏ ఆపద నుండైనా నీతి కాపాడుతుంది. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబం కాపాడబడింది అంటే వాడు నీతిగా బ్రతికారు. అటువంటి కుటుంబం ఇంకోటి బ్రతికింది అనుకోండి, దేవుడు కాపాడ్డా? ఖచ్చితంగా కాపాడతాడు. ఎవరు లేరండి నీతిమంతులు. ఈ తరంలో నీవే నా యుద్ధగా అన్నాడంటే ఇంకొకరు లేడని అర్థం. కాబట్టి ఆలోచించాడు. మరి ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు, ఇప్పుడు కూడా భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితులు, కోటి కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం నీతిగా బ్రతికితే, ఆ భక్తులేక మనం కూడా బ్రతికితే మనల్ని కూడా దేవుడు కాపాడుతాడే కాపాడాడు. ఆ తరంలో వాళ్ళు కాపాడిన వాడు ఈ తరంలో మనల్ని కూడా కాపాడతాడు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఒక మాట మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 11:4 సామెతల గ్రంథం 11:4 ఒక అద్భుతమైన మాటను దేవుడు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. అంటే ఉగ్రత దినమందు ఏది రాదండి? ఆస్తి అక్కడికి రాదు. అంటే ఉగ్రత దినమందు మనం ఎంత సంపాదించుకున్నా మనకు కూడా వస్తుందని చెప్పండి, కూడా రాదు. ఏది కాపాడుతుంది? ఏది కూడా వస్తుంది అంటే నీతి ఒక్కటే కూడా వస్తుంది. నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు కూడా వచ్చేదేంటి? నీతి. ఒకసారి పౌలు గారు ఒక అద్భుతమైన మాటను తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను రాస్తున్నారు. ఆ మాటను కూడా మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24 25 మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కని చాలా అద్భుతమైన మాటను ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాట ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తుందండి. ఏమని మాట్లాడుతున్నారు పౌలు గారు? కొందరి పాపాలు తేటగా బయలుపడి నాయకు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నారు. మనం చూడండి ఇక్కడ, అంటే కొందరు పాపాలు తేటగా బయలుపడి నాయకు తీర్పు ముందుకు వెళుతున్నాయి. అంటే నువ్వు చనిపోక ముందే వెళ్ళిపోతున్నాయి. మరి నువ్వు చనిపోయిన తర్వాత మరి పాపం చేయగలవు? చనిపోయిన వాడికి ఈ లోకంతో సంబంధం ఉంటుందా? ఉండదు. ప్రసంగి 4:4 ఏమని రాయబడి ఉంది? బతుకుతున్న వాడి కంటే చనిపోయిన వారే ధన్యులని రాయబడి ఉంది. మరి మరణించిన తర్వాత వారి పాపాలు వెళ్ళడం ఏంటి? మరణించిన తర్వాత వారి పాపాలు చేసే అవకాశం ఉందా? లేదు. వారి శరీరాన్ని కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మరి ఏమని ఇలా మాట్లాడుతున్నాడు? ఇక్కడ చెప్పే ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటి? ఏమన్నారంటే కొందరి పాపములు తేటగా బయలుపడి నాయకులకు ముందుగా వెళ్ళుచున్నవి, మరి కొన్ని పాపములు వారు వెంట వెళ్ళుచున్నాయి. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసిన పాపము దేవుని యొక్క దృష్టిలో లిఖింపబడుతుంది. దేవుని యొక్క దృష్టిలో లిఖింపబడుతుంది. అంటే కొందరి పాపాలు అంటే ముందుగా నాయకు తీర్పులకు ముందుగా వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ నాయకు తీర్పు దగ్గర అలా కూర్చుంటాను, ఎదురు చూస్తున్నాయి మన గురించి. మనం వచ్చిన తర్వాత ఆ పాపాలన్నీ ఆ పాప చెట్ట తిప్పబడతాయి. ఆల్రెడీ ఆలోచించేయండి, మనం చేసిన ప్రతి పాపం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నాయకు తీర్పు ఎదుట ఖచ్చితంగా మనం తీర్పులోకి వచ్చే పరిస్థితి. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారు? మీరు తీర్పులోకి రాకండి అంటే, తీర్పులోకి రావద్దు అన్నాడు. తీర్పులోకి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు అంటే పాపాత్ములు వస్తారు, అనీతిమంతులు వస్తారు. అంటే నీతిగా బ్రతకని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తారు. దేవుని వరకు బ్రతకని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే కొందరు పాపాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు నేను బ్రతికుండగా పాపాలు చేశాను అనుకోండి, ఖచ్చితంగా దేవుని ఎదురుకు అవి ఏమవుతున్నాయి? రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా వ్యర్థమైన ప్రతి మాటకు మీరు లెక్క చెప్పాలి అంటాడు. అంటే మనం రోజుకి ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడేసాం అనుకోండి, వాడన్నీ కూడా ఏమవుతున్నాయి? దేవుని యొక్క నాయకుడి ఎదుట రికార్డ్ చేయబడుతున్నాయి. మరి కొన్ని పాపాలు వారు వెంట వెళ్తున్నాయి. అంటే పాపంలో ఎంత బిజీగా ఉన్నాడు మనిషి ఆలోచించండి. పాపంలో ఎంత బిజీగా ఉన్నాడు అంటే చాలా బిజీగా ఉన్నాడు. వారు వెంట వెళ్ళేవి ఏంటి? ప్రియమైన వారు చేసిన క్రియలే అక్కడ సాక్ష్యం ఇవ్వబోతున్నాయి అనే విషయం ఖచ్చితంగా పలుగా జ్ఞాపకం చేస్తుంది. ఈ మాటను బట్టి పాపం చేయడానికి ప్రతి మనిషి ఏం చేయాలి? భయపడాలి. ఖచ్చితంగా
భయపడాలి. భయపడే నాదులు ఎక్కడున్నాడు చెప్పండి? ఎవ్వరు కూడా లేదు. మనిషి యొక్క నైజం అనుకుంటే తెలుసండి. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది అనుకోండి, అత్యాచారం చేయబడినోడు కనబడ్డాడు అనుకోండి, ఈ కనబడిన అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తారు? అతను కొడతారా కొట్టరా? ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఏంటి? ఖచ్చితంగా అతను కొడతారు, తప్పు చేశాడు కాబట్టి. అదే తప్పు కొట్టేవాడికి అవకాశం వచ్చింది అనుకోండి, అత్యాచారం చేసే అవకాశం కొట్టేవాడికి వచ్చింది అనుకోండి, వీళ్ళు చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఆ జ్ఞానం వీళ్ళకి ఉంటుందా? వీళ్ళకి లేదు. కాబట్టి ప్రేమేంటి వల్ల ఇదిగో తప్పు చేసిన వాడిని వాడు తప్పు చేశాడు అని నేను కొట్టేనే, నేను తప్పు చేయకుండా ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. అదే బైబిల్ చెప్పేదండి. పాపం లేని వాడు మొదట వ్యభిచారం చేసిన స్త్రీ మీద రాయమన్నాడు. ఎవరు చెప్పారు? ప్రభు యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ఒక ఆయన అంటాడు, ఆయన ఇలా అన్నాడు కదా, నేను కూడా చెప్తున్నాను అన్నాడు. నువ్వు యేసు ప్రభువా? యేసు ప్రభు లాంటి వాళ్ళు అలా బ్రతకాలని ప్రభు యొక్క కోరిక. నా పిల్లలందరూ కూడా ఎలా ఉండాలంట? ప్రభుని యేసుక్రీస్తు అలా బ్రతకాలి. క్రీస్తు స్వరూపము అంటాడు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడే వరకు నాకు మరలా రసవేదన కలుగుతుందని పౌలు గారు బాధపడుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి. క్రీస్తు నీతిమంతుడు, క్రీస్తు యథార్థవంతుడు, క్రీస్తు న్యాయవంతుడు ఏమంటే. కాబట్టి ఆలోచించేయండి. కాబట్టి అలాగా న్యాయవంతుడైన క్రీస్తుని, నీతిమంతుడైన క్రీస్తుని, యథార్థవంతుడైన క్రీస్తుని, పాపం లేని క్రీస్తుని, కళంకం లేని క్రీస్తుని, ఇంకా ఆలోచించే అపవిత్రం లేని క్రీస్తుని మనం పవిత్రులైన క్రీస్తుని అంగీకరించగలిగితే మనం కూడా అలా బ్రతకగలిగే అవకాశం ఉంది ప్రేమైన వాళ్ళు. కాబట్టి ఆలోచించండి. నీతి మరణం నుండి కాపాడుతుందండి. ఏ మరణం? ఇంకొక మరణం ఉంది అమ్మా. నరకం అనే మరణం నుండి అది కాపాడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ ఈ లోకంలో భౌతికంగా అందరూ మరణించారు, కానీ శాశ్వతమైన మరణం ఒకటి ఉంది. అదేంటంటే నరకం. అంటే శాశ్వతమైన మరణం ఏంటంటే మనం మరణించేస్తాము అని అనుకుంటున్నారా? ఈ లోకంలో ఉన్నట్టుగా మరణం కాదని. మరణ వేదనలు అనే మాట మనము కీర్తన గ్రంథంలో ఎక్కువగా మనం వింటాం. మరణ వేదనలు ఎక్కడుంటాయండి? నరకంలో ఉండే ప్రేమైన వాళ్ళు గమనించాలి. ఇకపోతే నీతి మరణం నుండి కాపాడుతుందా అంటే, ఆపదను ఉగ్రత దినమందు మనం సంపాదించుకున్న ఆస్తి మనకు అక్కడ రాకపోయినా, అది రక్షించకపోయినా నీతి మాత్రం ఖచ్చితంగా రక్షిస్తుంది. శత్రుకు మేషికి అసగ్గులు అప్పటి వరకు నీతిమంతులా? అప్పటి వరకు అంటే ఆపద వచ్చిందనేసి వాళ్ళు నీతిమంతులుగా మారారా? అప్పటికే నీతిమంతులా? అప్పటికప్పుడు నీతిమంతులు కాదు, అప్పటికే వాళ్ళు నీతిమంతులు. అలాగే దానియేలు గారు అప్పటికే నీతిమంతులా? అప్పటికప్పుడు నీతిమంతుడా? అప్పటికే నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఏమండి, రాజు ఆజ్ఞను కూడా ఆయన లెక్క చేయలేదు. అంటే రాజు శాసనాలు కూడా మార్చే విధంగా వారి జీవితాలు ఉన్నాయని ప్రేమైన వాళ్ళు రాజును సైతం ప్రభావితం చేసేయంటే వాళ్ళ బ్రతుకులకు పరమార్థం ఉంది. వాళ్ళు దేవుని కొరకు బ్రతికితే ఒక పరమార్థం ఉంది. కానీ మనకి ఆ పరమార్థం మనకు కూడా ఉండాలి. కాబట్టి నోవాహు జలప్రళయంలో, నోవాహును ఆ యొక్క జలప్రళయంలో కొట్టుకుపోకుండా ఏంటి ఆ నోవాహు బ్రతికిన ఆ యొక్క కాలంలో వారిలో అయితే నోవాహు కూడా బ్రతికాడు అనుకోండి, దేవుడు మొత్తం అందరిని కూడా చంపేదుడు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా బ్రతికాడు. కాబట్టి ఎందుకు బ్రతికాడు, ఎందుకు రక్షింపబడ్డాడు అంటే కారణం నీతిగా బ్రతుకుతున్నాడు కాబట్టి. ఆనాడు ఆ నోవాహును కాపాడిన దేవుడు ఈనాడు మనం కూడా కాపాడగలడు. ఎప్పుడు కాపాడుతాడు అంటే మనము కూడా నోవాహు లాగా, ఆ దానియేలు గారి లాగా, అలాగే యోబు లాగా, నీతిమంతులాగా మనం బ్రతకగలిగితే మనం కూడా కాపాడుతాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించాలి. అంటే మనము ఈ లోకంలో కొద్ది కాలం బ్రతుకుతాం. కొద్ది కాలం బ్రతికిన మనము శాశ్వతమైన పరలోకం సంపాదించుకోవాలంటే నీతిగా బ్రతకడం ఒకటే శాశ్వతం. ఇది ఒకటే మనకి పరిష్కారం. కాబట్టి ఆలోచించండి, నీతి అంటే ఏంటి, నీతి అనేది మనకి ఎలా కలుగుతుంది అని చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం గతంలో మీకు కూడా జ్ఞాపకం చేసిన మాట, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది. అంటే దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను మనము అనుసరించి, అంటే పాటించి, దేవుడు చెప్తున్నట్టుగా మన జీవితం ఉండగలిగితే అప్పుడు మనము నీతిమంతులుగా మారగలుగుతాము, నీతిమంతులుగా
చేయబడతాం, నీతిమంతులుగా పిలవబడతాం. దేవుడు చెప్పినట్టుగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఇంకా ఉన్నారు కాబట్టి మన రాజమండ్రిలో ఉండొచ్చు, లేకపోతే మన తూర్పుగోదావరిలో ఉండొచ్చు, ఎక్కడైనా వాడు ఉండొచ్చు. ఎవరి నీతిమంతో మనకు తెలుస్తుందా? తెలియదు కదండి. కాబట్టి ప్రియమైన వల్ల చిన్ని చిన్న విషయాల్లో ఈరోజు మనిషి దేవుడికి దూరం అయిపోయే పరిస్థితి. కాబట్టి ప్రియమైన వల్ల సమస్తమైన దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. అందరినీ కూడా నీతిమంతులే చేయగలుగుతాడు. అంటే ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి రాదు. సంపాదించుకున్నది ఉగ్రత దినమందు నేను కాపాడదు, కానీ నేను కాపాడేది ఏంటి? నీతి కాపాడుతుంది. అంటే ప్రభు ప్రసంగిలో సులైమాను గారు మాట్లాడుతుంటే భూమి కింద సమస్తము ఏంటంటే వ్యర్థము, అంటే సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటాడు. భూమి కింద మనం ఇప్పుడు సూర్యుని కింద మనం బ్రతుకుతున్నామా లేదా? బ్రతుకుతున్నాం. కానీ వ్యర్థం కానీ ఉంది. అదేంటి తెలుసండి? ప్రభునందు ప్రయాస. ప్రభు కొరకు బ్రతికిన యొక్క కాలం ప్రేమైన వల్ల అది వ్యర్థం కాదండి. మనం ఆలోచన చేయగలిగితే ఈ సమస్తం కూడా వ్యర్థం అన్నాడు. ఆ సమస్తంలో కూడా ఏముందంటే ప్రభు కొరకు మనం ప్రయాసపడి బ్రతుకుతామే. ఆ బ్రతుకు ఆ యొక్క ప్రయాస రేపన్న రోజున మనలను పరలోకాలను నడిపించేది ప్రియమైన. గమనించండి, ఇక్కడ చూసారా, మనం చూడగలిగితే దేవుడు ఎంతమందిని కాపాడాడు? ఒక యోగు గారిని కాపాడలేదా? ఆలోచించండి. ఆఖరిగా మనం చూడగలిగితే ఒక చక్కని మాటను మనం చెప్పుకుని మనం ముగించుకుందాం. ఏస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఏస్కేల్ గ్రంథం 14వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూడడానికి ముందుగా ఏంటి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చూడగలిగితే 18వ అధ్యాయము 28వ వచనం ఏమని రాయబడిందంటే, నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణము నందును అని రాయబడింది. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నందును అన్నాడు. కాబట్టి నీతిమంతుడు నీతిగా బ్రతుకుతూ పాపం చేశాడు అనుకోండి. కదా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యథార్థంగా ప్రకటిస్తూ ఏమైనా పాపం చేశాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తానంటాడు దేవుడు. ఎందుకని అతను నీతిమంతుగా బ్రతికాడు కదా, నీతిగా బ్రతికాడు. కానీ ఏదో ఒక సమయంలో తన యొక్క బలహీనత బట్టి దేవుని బట్టి పాపం చేశాడు. ఈ పాపం మనం అనుకుంటాం అతను 100 మంచి పని చేయడు, తప్పు పనిగా చేశాడు, క్షమించండి అంటారు. కానీ దేవుడు ఆగకపోండి. మీకు అర్థమవుతుందండి? నీతిమంతుడు ఒక తప్పు కూడా చేయడానికి వీల్లేదు. అతను నీతిమంతుడు ఎలాగవుతాడు? ఆలోచించాడు. తప్పు చేసాడు, తప్పు చేసిన వాడు తప్పుడు వ్యక్తి అవుతాడు తప్ప నీతిమంతుడు ఎలాగవుతాడు? 99 మంచి పనులు చేశాడు, ఓకే. 99 మంచి పనులు చేశాడు, ఓకే. కానీ 100ది ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పు చేసిన వ్యక్తిని అప్పుడు మనం ఏమంటాం? ఏదోలే అని అనుకుంటాం. లోకం కూడా పక్కన పెట్టేస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఏం చేస్తాడంటే 99 నీతి కార్యక్రమాలు చేసినట్టు కూడా దేవుడు లెక్కలో తీసుకోడు. కానీ ఏది లెక్కలో తీసుకుంటాడు? 100 కార్యక్రమం పాపం చేశాడు చూసారా, అది అన్ని లెక్క తీసుకుంటాడు. నువ్వు 99 మంచి పనులు చేస్తావు. దేవుడు అడిగేది ఏం తెలుసని? ఇప్పుడు మనుషులు అడిగేది ఏంటంటే, ఇక్కడ ఒక చాలా చిన్న లాజిక్ అండి, చాలా ఈజీగా మనకు లాజిక్ అర్థమవుతుంది. మనుషులకి దేవుడికి తేడా. మనుషులు ఏమంటారంటే 99 మంచి పని చేశాడు, ఒకటి చెడ్డ పని చేశాడు. అలాగే 99 మంచి పని, చాలా మంచి పని చేయడు కదా, 99 మంచి పని చేయడు, ఒకటి కదా చెడ్డ పని. లోకంలో ఎవరు లేరు ఎవరు తప్పు చేయలేదు, నువ్వు చేయలేదా అని అంటారు. అని ఏం చేస్తారు? అతన్ని 99 మంచి పని చేయడం కాబట్టి విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 99 మంచి పని చేస్తావు, ఓకే. అయితే 100ది ఎందుకు చేయవలసి వచ్చింది తప్పు? 99 నువ్వు నీతి పనులు చేస్తావు, మంచి పనులు చేస్తావు, మరి 100వ కూడా నీతే చేయాలి కదా. తప్పు ఎందుకు చేస్తావు? 99 మంచి పని చేసినోడు అసలు చెడ్డ పని చేయడానికి అతను మనసు రావాలా? అసలు మనసు రావడానికి వీలు లేదు. ఆలోచించండి. దేవుడు అడిగే ప్రశ్న అదే. 99 మంచి పనులు చేస్తావు, 99 మంచి పనులు చేసి 100ది చెడు పని చేయడానికి నీకు ఆలోచన, మనసాక్షి గద్దిస్తుంది కదా. ఏంటి లోపల ఆ పరిశుద్ధాత్మలు గద్దిస్తాడా లేదా? ఆ గద్దింపుకు లోపడాలా వద్దా? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పుడు కూడా మంచి పని చేస్తావు, ఈ తప్పు
చేయకు అని మనసాక్షి గద్దిస్తుందని చెప్పండి. మన మనసాక్షి కన్నా లోబడాలి, మన మనసాక్షికి లోబడము. అలాగే దేవుడు కూడా ప్రేరేపిస్తాడు. అవసరమైతే కాపాడడానికి కొన్ని కొన్ని దేవుడే కొన్ని అడ్డులు పంపిస్తాడు. ఆయన అడ్డులు కూడా పక్కన పెట్టేసి వెళ్ళి 100సారి తప్పు చేస్తామంటే దేవుడు ఎలా క్షమిస్తాడు అనుకున్నారు? దేవుడు ఖచ్చితంగా క్షమించడు. ఆలోచించండి. కాబట్టి అదే అంటున్నాడు, నీతిమంతుడిగా బ్రతికిన ఉదాహరణకి ఒక నోవాహుని తీసుకున్నాం. అతను నీతిగా బ్రతికాడండి, ఒక తప్పు చేశాడండి. దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దావీదు గారు ఉన్నారు, మీకు బాగా అర్థం కావడానికి. దావీదు గారు ఉన్నారు. దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఎవరిని? దావీదు గారిని అన్నారు. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. సాక్షాత్ దేవుడే అన్నాడు. ఎంత గొప్ప మంచి సాక్ష్యం ఉండాలి అండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పాడు. అయితే ప్రియమైన వాళ్ళ 99 మంచి పనులు చేశాడు, ఒకే ఒక తప్పు చేశాడు. ఒకే ఒక తప్పును అతను చేశాడు. అతను చేసిన తప్పుకి ఎటువంటి ప్లాన్ చేశాడు, ఎటువంటి క్రియ చేశాడు ఒకసారి ఆలోచించండి. తను తప్పు చేశాడు. తప్పు చేసిన దానికి వెంటనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అదొకలా ఉందినేమో. కానీ ఏం చేశాడు? తను చేసిన తప్పుకి ఆమె గర్భవతి అయితే ఆ గర్భవతి అయిన కారణం ఎవరి మీద గంటలు అనుకున్నాడు? భర్త మీద గంటలు అనుకున్నాడు. అది ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయితే ఈ భర్తుండగా ఈమె నెల తప్పితే నెలకి ప్రతి నెల ఏమవుతుందండి? గర్భం పెరుగుతూ ఉంటే ఆ విషయం ఎవరు తెలుస్తుంది? భర్త తెలుస్తుంది. భర్త తెలిసిన తర్వాత నేను లేదు కదా, ఎలా జరిగింది ఏంటి అంటే దానికి కారణం దావీదని చెప్తే దావీదు పరువు ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరిని తీసేయాలనుకున్నాడు? ఊరిని చంపించాలనుకున్నాడు. ఆలోచన రావడమే తప్పు, దాన్ని అమలు చేయడం ఇంకా తప్పు. ఆలోచించాడు. అంటే ఒక తప్పును కప్పుపుచ్చడానికి ఎన్ని తప్పులు చేశాడు దావీదు? దీన్ని బట్టి మీరు ఆలోచన చేయగలిగితే, ఒక తప్పు చేయడం మొదలు పెడితే ఇంకా తప్పులు చేయడానికి అతను దేనికైనా వెనుకాడడు. తప్పు కప్పుపుచ్చుకోవడానికి దావీదు నీతిమంతుడే, యథార్థవంతుడే. కానీ యథార్థవంతుడైన దావీదు, నీతిమంతుడైన దావీదు తప్పు జరిగిన తర్వాత దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఏం చేశాడు? హత్య చేయడానికి వెనుకాడలేదు. చూసారా? అంటే దేవుడు ఎందుకు క్షమించాలనుకుంటున్నారు అంటే, ఒక తప్పు నీతిమంతుడైన వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఆ యొక్క తప్పును ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ తప్పు పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే తప్పును కప్పిపుచ్చడానికి మరొక తప్పు చాలా మంది అంటే నాకు తెలిసిన వారిలో కొంతమంది ఇటువంటి పనులు చేస్తుంటారు. దయచేసి అటువంటి పనులు చేయకూడదని కోరుతున్నాను. ఏంటంటే ప్రియమైన వాళ్ళు అప్పు చేస్తారండి. అంటే ఈ అప్పు తీర్చడానికి మరో తప్పు చేస్తారు, అప్పు తీర్చడానికి మరో తప్పు. ఇటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటున్నారు, మేము పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక దగ్గర వారం సీటు తీసుకుంటారు. ఆ సీటు కడతానే ఉంటారు, ఈ సీటు తీరదు. ఇతను ఏం చేస్తాడు? కట్టకపోతే ఎదుగుతున్నాడు, ఇంకా కూర్చుంటాడు అంతే. పేగల మీద కత్తి పెట్టినట్టు డబ్బులు కడతా వస్తా ఉన్నాడు. ఇతను గోల తప్పించుకోవడానికి ఏం చేస్తాడు? మరొక సీటు దగ్గర మరొకరి దగ్గర తీసుకుంటాడు. అక్కడ ఇది క్లియర్ చేసుకుంటాడు. అదేమవుతుంది? అప్పు పెరుగుతుంది తప్ప తరగదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. చేయబదులు తీసుకున్నది వేరు, అంటే అప్పుగా తీసుకున్నది వేరు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే తప్పు చేసేవాడు మరొక తప్పు చేయడానికి వెనుకాడడా? ఖచ్చితంగా వెనుకాడతాడు. అందుకునే దేవుడు శిక్షిస్తున్నాడు. వాళ్ళు దేవుడు క్షమించడు అనమాట. 99 నీతి కార్యక్రమాలు చేస్తే ఓకే చేసావు, అయితే 100వ తప్పు ఎందుకు చేసావు అని అడుగుతున్నాడు. నువ్వు ఈ కారణం చేశాను ప్రభావ, ఆ కారణాలన్నీ ఆయనకు అనవసరం. ఆయన కారణాలన్నీ కూడా ఆయనకు అనవసరం. ఆయన ఒప్పుకోడు. 99 మంచి పని చేస్తున్నాడు, 100ది ఎందుకు తప్పు చేసావు అని అడిగితే సమాధానం చెప్పడానికి మన దగ్గర ఏ సమాధానం ఉండదని. పశ్చాత్తాప పడడమే ఒకటే తప్ప, అదేనా దేవునికి ఇష్టమైతే క్షమించవచ్చు, లేకపోతే క్షమించకపోవచ్చు. తప్పు అని తెలిసి చేయడం అది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆపద్గనమందు ఏమంటే ఆశ ఎక్కడికి రానప్పుడు ఏది కాపాడుతుందట? నీతి కాపాడుతుంది. ఒకసారి యేస్కేలు గ్రంథం 14 అధ్యాయం 14 వచనం నుంచి ఎంత క్లారిటీగా యేస్కేలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు మనం చూడగలిగితే
మనం 13వ వచనం చూద్దాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసిన దగును దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదును. ఏమండి, ఇది ఈ వాక్యంలో న్యాయం ఉందా? మనకు న్యాయం ఉందా? అసలు మనిషి అనేవాడు ఎవరికి వ్యతిరేకంగా బ్రతకాలి? ఎవరికి వ్యతిరేకంగా బ్రతకాలి? దేవునికా లోకానికా? లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. అంటే దేవుడికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి. అంటే బ్రతకవలసిన రీతిలో బ్రతకుండగా బ్రతకూడనే రీతిలో బ్రతుకుతున్నాడు. ఆలోచించండి, ఇలా బ్రతకూడదు అంటే అలా బ్రతుకుతున్నాడు, ఇలా బ్రతకాలి అంటే అలా బ్రతకట్లేదు. కాబట్టి మనం ఆలోచించేయండి. ఇక్కడ ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసిందో అప్పుడు ఆ దేశానికి నేను విరోధిని అంటాడు. అంటే పాపం చేస్తే ఎవరిని మనం విరోధిగా చేసుకుంటున్నాము? కరుణించేవాడు అండి, దేవుడు కరుణించేవాడు. కానీ ఆ యొక్క కరుణను మనము దూరం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళు ఆలోచించే అర్థాలు వచ్చింది. అంటే అటువంటి విశ్వాసఘాతకమైన ఆ యొక్క దేశంలో ఏమిటి నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఒకవేళ ఇటువంటి వాళ్ళు ఉంటే, లేకపోతే వీళ్ళే ఉన్నారనుకోండి, నోవాహు, దానియేలు గారు, యోబు గారు, ఈ ముగ్గురు విశ్వాసఘాతకమైన దేశంలో ఉంటే వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఏంటి అంత బాగుంది మాట. ఇప్పుడు విశ్వాసఘాతకమైన దేశంలో మనం చూడగలిగితే, విశ్వాసఘాతకమైన దేశంలో యోబు గారు, దానియేలు గారు, నోవాహు గారు, ఇలా ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళ ముగ్గురు రక్షించబడతారు. ఎందుకని? వాళ్ళు నీతిమంతులు కాబట్టి. ఏంటి, నేను నీతిమంతుడినే అనుకోండి కొద్దిసేపు, అలాగని నా భార్య కాపాడబడుతుందా? చాలా మంది అదే ఊహలో ఉన్నారు. కానీ దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతుందో చూడండి. ఇకపోతే 10వ వచనం, క్షమించండి 16వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోను. ఏంటి, నీతిమంతులు ఉంటే ఆ దేశం పాడైపోద్దా? పాడైపోద్ది. ఎందుకని? అందరూ కూడా విశ్వాసఘాతకులే కదా. విశ్వాసం కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. అంటే నీతిగా ప్రతికోడు ముగ్గురు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా విశ్వాసఘాతకులే, నీతిమంతులు కాదు. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని అన్నాడు. అంటే తమ్మును మాత్రం రక్షించుకుంటారు. ఎవరు? నోవాహు, దానియేలు, యోబు. వీళ్ళ ముగ్గురు నీతిమంతులే కాబట్టి వీళ్ళ ముగ్గురు విశ్వాసఘాతకమైన దేశంలో ఒకవేళ ఉన్నా నేను ఆ దేశాన్ని వదిలి విడిచిపెట్టినాను. మరి సొదొమ గొమొర్రా ప్రాంతంలో అబ్రహాం గారు ఏమన్నారు? ప్రభువా, 50 మంది ఉంటే 45 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే అని ప్రాధేయపడ్డాడు. అంటే మరి 5 కాపాడుతామంటే 5 నీ కాపాడుతాను అన్నాడు. కనీసం ఇద్దరైనా ఉన్నారండి, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే తప్పించాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా తీసేసాడండి. కాబట్టి ఒక 5 ఉంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కాపాడుతాను అన్నాడు దేవుడు. 5 నీతిమంతులు ఉన్నారా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, ముగ్గురు ఆ దేశంలో ఉన్నా నేను దేశాన్ని అయితే విడిచిపెట్టను, దేశాన్ని నాశనం చేస్తాను అన్నాడు. కానీ ఈ ముగ్గురు ఏంటి మరి దేవుని కొరకు బ్రతికారు కదా. వీళ్ళ ముగ్గురు విషయంలో ఏమన్నారంటే, తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. మనము ఆపద నుండి రక్షించబడాలి అంటే, రెండో మార్గమైన నరకం నుండి రక్షించబడాలి అంటే నువ్వు బ్రతుకుండగా చేయవలసింది ఏంటి? నీతిగా బ్రతకడం. నీతిగా బ్రతకడం ఎంత చదువుకున్నాం కదా. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలి. ఇకపోతే మనం చూడగలిగితే, కానీ అన్నాడు కదా, మిగిలిన భాగం మనం చూడగలిగితే, నా జీవంతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమార్తెలైనను రక్షింప జాలకుందురు. ఇదే ప్రభువైన యెహోవాకు. ఏంటి 17వ వచనంలో, నేను అట్టి దేశం మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే పశువులు అంటే ఖడ్గమును దేవుడు యుద్ధాన్ని పంపించి, ఖడ్గం చేసే పని ఏంటంటే నరకడమే, అంతే కదా. దానికి తెలిసిందేంటి? అది ఎవడని కాదు, తీసేయడమే, ఇక నరకడమే దానికి తెలిసిన పని. ఒకవేళ నరికితే ఉంటాడా? చస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే అటువంటి పరిస్థితులు ఒకవేళ నోవాహు గాని, దానియేలు గాని, యోబు గారు గాని వీళ్ళ ముగ్గురు ఖడ్గం చేత మరణించిన వాళ్ళు ఎలాగా రక్షించబడతారట? వాళ్ళ నీతిని బట్టి రక్షింపబడతారు. మిగిలిన వాళ్ళు
రక్షింపబడారు. కాబట్టి ఇక్కడ మనం ఆ ముగ్గురును 18వ వచనం, ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని వాళ్ళు పిల్లలు అనగా కుమార్తెలు అయినను కుమారులైనను రక్షింపజాలకుందు. ఎందుకంటే వాళ్ళు నీతిగా బ్రతికితే వాళ్ళు రక్షించబడతారు, నీతిగా బ్రతకపోతే రక్షింపబడరు అనే విషయాన్ని గమనించారు. కాబట్టి 20వ వచనం కూడా మనం చూడగలిగితే నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు విశ్వాసఘాతకమైన దేశంలో ఉన్నను నా జీవంతో. ఎన్నిసార్లు చెప్తున్నాడండి మాట? ఎన్నిసార్లు చెప్పాడు? ఇంచుమించుగా 3 సార్లు 4 సార్లు రాయబడింది ఈ మాట. అక్కడే నా జీవంతోడు, నా జీవంతోడు. ఎవరంటారు ఈ మాట? ఎవరండి ఇటువంటి అవయవించేది? కానీ మనం ఏ ధైర్యంతో బ్రతికేస్తున్నామండి? ఇటువంటి నీతిగా బ్రతుకుతున్నాం అనే ధైర్యం మనకుందా? ఒకసారి ఆలోచించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నీ 20వ వచనం చాలా క్లారిటీగా రాయబడింది. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులైనను కుమార్తెలైన రక్షింపజాలరు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎవరి రక్షణ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎవరి రక్షణ వాళ్ళ చేతుల్లో ఉంది. మన పిల్లల యొక్క రక్షణ ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది అండి. ఒకవేళ దేవుడు కాపాడాలి అంటే వీళ్ళేం చేయాలి? వీళ్ళు నీతిగా బ్రతకాలి. నేను కాపాడబడాలంటే నేనేం చేయాలి? నీతిగా బ్రతకాలి. నా పిల్లలు కాపాడబడాలంటే వాళ్ళు నీతిగా బ్రతకాలి. ఎవరి నీతి వాళ్ళనే కాపాడుతుంది. దీన్ని బట్టి మనం అర్థమైంది ఏంటంటే నీతి ఖచ్చితంగా కాపాడుతుంది అన్నట్టు. కాబట్టి ఎవరో మనలను ఎవరినో చూసి వాళ్ళు నీతిగా బ్రతుకుతలేదు, వీళ్ళు నీతిగా బ్రతుకుతలేదు అని అనుకోండి. చాలా మంది అంటారండి, ఎవడరా నీతిగా బ్రతికేది? ఎవడవడమైతే నువ్వు బతకొచ్చు కదా. ఎవడో నీతిగా బ్రతకట్లేదు, ఆ విషయం పక్కన పెట్టి నువ్వు బతకొచ్చు కదా. చాలా మంది అంటారండి, పాపము పెట్టలేకపోతుందండి. ఆ పాపం చేసేవాళ్ళు అనేవాళ్ళు ఆ పాపము పెట్టలేకపోయే వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఒకసారి ఆలోచన చేయాలి. మాటలు మాత్రం కోటలు దాడిపోతే మనం ఒకసారి ఆ యొక్క వారిలో నేను కూడా ఉన్నానా అని వ్యక్తిగతంగా ఆలోచించుకునే పరిస్థితులు అయితే లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనం చూడగలిగితే నోవాహు గారు, దానియేలు గారు, యోబు గారు తమ నీతి చేత మాత్రమే రక్షింపబడతారు తప్ప ఏమండి ఇంకొకళ్ళ నీతి, భార్య నీతి భర్తకి, భర్త నీతి భార్యకి వర్తించదు. షరతులు వర్తిస్తాయి అన్నట్టు ఎవరు నీతిగా బ్రతికితే వాళ్ళే రక్షించబడతారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. నీతిమంతుడు ఏంటి రక్షించబడకపోతే పరిస్థితి ఏంటి? ఒక నీతిమంతుడు రక్షించబడలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? అది జరిగే పనా? జరగదు. ఎటు పరిస్థితుల్లో కూడా జరగదు. ఖచ్చితంగా చెప్పాడు. అంటే నోవాహు గారు, దానియేలు గారు, యోబు గారు తమ నీతి చేత వాళ్ళు నీతిగా బ్రతికితే వాళ్ళు రక్షించబడతారు, లేకపోతే అందరిలో వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రేమైన వాళ్ళు గమనించండి, నీతి మనం కాపాడుతుందా అంటే ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. అంటే నీతిగా బ్రతకడం అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం బ్రతకడం. ఏమండి మన ముందు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు అందరూ వచ్చి వాళ్ళందరూ అడుగుతారు అనమాట, ప్రభువా నువ్వు చెప్పింది మాకు అర్థం కావట్లేదు, నువ్వు మరి ఆ దేవాలయం చెప్పావు కదంటే అన్ని వివరించి చెప్పాడు. కానీ ఒకనొక సందర్భంలో ఏకాంతంగా ఉన్నప్పుడు అపవాదం అంటే సాతాన్ అంట ఎవరు కోరుకుందంట? అపోస్తులు కోరుకుందంట. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర కోరుకుందంట. అదే కదా ప్రభు చెప్తాడు, సాతాను మిమ్మల్ని కోరుకుని ఉంది కానీ నేను వేడుకున్నాను, దాని బారిన పడకుండా మిమ్మల్ని కాపాడమని వేడుకున్నాను, జల్లెడి వలె జల్లించేస్తుంది, సాతాను మిమ్మల్ని జల్లెడి వలె జల్లించేస్తుంది అనేసి అన్నారు. కావాలి ఆ మాట కూడా మనం చూసి మనం ఊహించుకుందాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తులు సైతం అంటే నీతిగా బ్రతికే వాళ్ళకి నీతిగా బ్రతికే వాళ్ళని ఎవరెవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకుంటున్నాడు, అపవాది కోరుకుంటుంది. దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? రక్షించడానికి. అపవాది ఎందుకు కోరుకుంటుంది? ఆ నీతిమంతులుగా పాపాత్మలు చేయడానికి. ఏమంటే లోక సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు సీమోనుతో అనగా పేతురుతో మాట్లాడుతున్నారు. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల్ని జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను అని.
ఏంటి ఎలాగే జల్లించడానికి అంటే గోధుమలు జల్లించినట్టుగా. మనం బియ్యం జల్లించుకుంటాం కదా, మనకి ఎక్కువగా బియ్యం ఉంటాయి. ఏంటి వేరే రాష్ట్రాల్లో మనం చూడగలిగితే పంజాబ్, కర్ణాటక ప్రాంతాల్లో మనం చూడగలిగితే ఒక ఏముంటాయి, గోధుమలు ఉంటాయి. గోధుమలు జల్లించడానికి జల్లెడు ఉంటుంది. అలాగే మన యొక్క ప్రాంతంలో బియ్యం జల్లించుకోవడానికి జల్లెడు ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే కల్ప కంట్రీలో ఎక్కువ కూడా ఏ పంట ఎక్కువ ఉంటుందండి, గోధుమ పంట ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చూడగలిగితే ఇక్కడ మనం చూడగలిగితే అంటే గోధుమ పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆ గోధుమ గురించి మాట్లాడారు. ఏమని, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల చెల్లించుటకు మిమ్మల్ని కోరుకొను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎవరు వేడుకున్నారంటే ఎవరు కోరుకున్నారు, ఎవరు వేడుకున్నారు? ఎవరు కోరుకున్నారు? సాతాను కోరుకుంది. ఎవరిని? అపోస్తలుని. ముఖ్యంగా ఎవరిని? పేతురు కోరుకుంది. అంటే సంఘానికి ఇప్పుడు మూలం ఎవరు నిలబెట్టబోతున్నాడు? యేసుక్రీస్తు వారు పేతురు గారు నిలబెట్టబోతున్నాడు. అంటే మూల స్తంభాన్ని కొట్టాలనుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత చల్లస్థితులు అయిపోతారు. కానీ తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు మళ్ళీ స్థిరులుగా మళ్ళీ ఒకటయ్యి ఏక మనసుతో వాళ్ళందరూ కూడా సంఘానికి మళ్ళీ పునాదులు వేయబోతున్నారు. మళ్ళీ సంఘాన్ని వాళ్ళు స్థాపించబోతున్నారు. కాబట్టి సంఘం మళ్ళీ ఉజ్జీవింపబడుతుంది. ఇవన్నీ కూడా ఎరిగిన సాతాను ఏమంటున్నాడంటే దీనికి మూలకారకుడు ఎవరు? పేతురు ఉన్నాడు. కాబట్టి పేతురుని తీసేస్తే అలాగుంటది. ఆలోచించండి, పేతురుని తీసేస్తారు. అందుకని పేతురు కోరుకున్నాడు. పేతురుని కోరుకుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పేతురుని తప్పించమని వేడుకున్నాడు. సాతాను కోరుకుంటే క్రీస్తు ఏం చేస్తున్నాడు? చాలా నువ్వే పేతురులాగా నీతిగా బ్రతికినప్పుడు అపవాదిని కోరుకుంటే ఎవరు వేడుకుంటారు? యేసుక్రీస్తు. అర్థమైందంటే అంటే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు ఆపద కలిగించడానికి అపవాది నీ దగ్గర ఉంటే మీరు దాని నుంచి రక్షించడానికి ప్రభు కూడా దగ్గర ఉంది. చూసారా ఎంత సెక్యూరిటీ అని మనకి? నీతిగా బ్రతికితే ఎంత సెక్యూరిటీ మనకి ఆలోచించండి. లోకంలో మనకి న్యాయం జరగకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం దేవుడు న్యాయం చేస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన ఆఖరిగా నేను చెప్పేది ఉంటే ఎవరి నీతి వాళ్ళని కాపాడుతుంది. ఎవరు నీతిగా బ్రతకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. నీతిగా బ్రతికితే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. దానిని కాపాడిన దేవుడు, అంటే శత్రుత్వం వేసి అపద్రవం కాపాడిన దేవుడు, నావహాన్ని కాపాడిన దేవుడు, వాళ్ళ నీతిగా బ్రతికారు కాబట్టి వాళ్ళ ఇర్మేని కాపాడిన దేవుడు. ఏంటి ఇర్మే యొక్క జీవితంలో మనం చూడగలిగితే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఏమండి ఇర్మే అని ప్రియమైన వాళ్ళ ఒక మనిషి చూడండి. అప్పుడు బోరుబావులు అంటారు కదా, బోరుబావులు మనందరికీ తెలుసు. బోరుబావులు ఎటు ముందుకు వెళ్ళడానికి కానీ ఇటు తిరగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఎలాగెళ్ళాడు అలాగే కదా. అలా కింద బోర్డగా పట్టాడు అనుకోండి, అలాగే వెళ్ళిపోతాడు. ఏంటి నిలుగా పట్టాడు అనుకోండి, అలాగే వెళ్తాడు తప్ప అటు ఇటు వెళ్ళకూడదు. అలాగే ఇర్మేని కూడా అటువంటి చీకటి అంధకారంలో కూడా అలా బంధించేస్తారంట. అటువంటి కాలంలో మరి వాళ్ళందరూ కూడా నీతిగా బ్రతికారు. ఒకళ్ళు ఏంటంటే చాలా మంది నీతిమంతులుగా బ్రతికారు. దేవుని కొరకు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఈ రోజున వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారో, ఎంత గొప్పగా నీతిగా బ్రతికారో మనం చూడగలుగుతున్నాం. వాళ్ళందరినీ కాపాడిన దేవుడు వాళ్ళకే బ్రతికిన మనల్ని కూడా ఖచ్చితంగా కాపాడతాడు. ఎవరినో మనం దృష్టి పెట్టుకోవద్దు. మనము ఎలాగున్నాము ఏంటనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నీతి మాత్రమే మనల్ని కాపాడగలుగుతుందంటే నీతి ఖచ్చితంగా మనం కాపాడుతుంది. అలాగే ఎవరి నీతి వాళ్ళే కాపాడుతుంది తప్ప నేను నీతిగా బ్రతికిన కదా నా భార్య పిల్లలు కాపాడుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ప్రియమైన వల్ల నువ్వు నీతిగా బ్రతకడమే కాకుండా కుటుంబాన్ని కూడా నీతిగా బ్రతికే వారిగా ఒక నోవా కుటుంబము, ఒక యెహోషువ. యెహోషువ ఏమని చెప్పాడు? మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తామన్నాడు. అటువంటి మా భక్తి జీవితం ఈ రోజున ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉండాలి. ఒక యెహోషువే నీతిగా బ్రతకడం కాకుండా తన కుటుంబాన్ని కూడా నీతిగా బ్రతికినట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఒక్కడమే రక్షింపబడడం అనేది అది దేవుడికి ఇష్టమైనది కాదు. కానీ అందరూ కూడా మారుమనసు పొంది అంతటా కూడా రక్షింపబడాలనేది దేవుడు దేవుని శాంతంతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని బాధ పెట్టే వారిగా మన జీవితాలు ఉండకూడదు. కానీ
దేవుని తృప్తిపరిచే విధంగా, దేవుని సంతోషపరిచే విధంగా ఆనాడు భక్తులు బ్రతికినట్టుగా, నీతిగా బ్రతికినట్టుగా మనం కూడా నీతిగా బ్రతికితే వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఉందో మనకు కూడా అటువంటి ప్రతిఫలం ఉంటుందని మనం చేస్తూ నా మాట ముగిస్తున్నా, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులా ప్రేమించిన దేవా నీకు వందనాలు. కృపగల మా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధులా నీకు వందనాలు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా. నీ యొక్క మహా నామను బట్టి, నీ యొక్క నన్ను మీకు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలయ్యా. ఈ రోజు చెప్పబడిన మాటలు తండ్రి ఇవన్నీ పిల్లలు అనేక మంది విన్నారు దేవా. వారందరూ కూడా తమను తాము పరిశీలించుకోవడానికి కూడా కృప చూపించండి. మరి ముఖ్యంగా దేవా నీకు వందనాలు. ఆనాడు నాన్న తండ్రి నోవహు ఏ విధంగా అయితే రక్షింపబడ్డాడో మేము ఆలోచన చేస్తాం. దానియేలు ఏ విధంగా రక్షింపబడ్డాడో మేము ఆలోచన చేస్తాం. శద్రకు, మేషకు, అబేద్నెగో ఎలా రక్షింపబడ్డారో మేము చూసాం తండ్రి. అలాగే తండ్రి అపొస్తలులు కూడా ఎలా రక్షింపబడ్డారో మేము ఆలోచన చేస్తాం తండ్రి. ఆనాడు భక్తులు, అనేక మంది ప్రవక్తలు నాయన మరి ముఖ్యంగా న్యాయాధిపతులు అనేక మంది నీ కొరకు ఎలా బ్రతికారో మేము చూసాం తండ్రి. నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే మీరు రక్షిస్తారు అనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మీరు చెప్తున్నారు తండ్రి. నాయన ఎవరి నీతి వాళ్ళనే కాపాడుతుంది. నాయన ఉగ్రత దినమందు నన్ను తండ్రి మా యొక్క ఆస్తి సంపదలు సమస్తలు కూడా మమ్మల్ని కాపాడనేరవు తండ్రి. కానీ ఒకే ఒకటి మమ్మల్ని కాపాడుతుంది, అదే నీతి తండ్రి. ఆ నీతి మాకు ఎలా వర్తిస్తుందంటే తండ్రి, మీ మాట ప్రకారం మేము బ్రతికితే నన్ను ఖచ్చితంగా ఆ యొక్క నీతి మాకు వర్తిస్తుంది తండ్రి. ప్రభుగలం తండ్రి నీకు వందనాలు. మేము కూడా నీతిగా బ్రతికి పరలోక రాజ్యానికి చేరుకునే వారుగా మేము కూడా ముందులాగా చూపించాలి. నీ పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ తోడు, నీ కాపుదలు మెండుగా అనుగ్రహించి సహాయం చేయించమని ప్రార్థన సన్నిలో చేర్చుకుని ప్రతిఫలం చేయించండి. జరగబోతున్న కార్యక్రమాలు తోడుకుంటండి. 26వ తేదీన జరగబోయే వివాహ కార్యక్రమం, 28వ తేదీన జరగబోయే కృష్ణ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. ఎంతో వ్యయ ప్రయాసాలతో తండ్రి నా బిడ్డలు ఏర్పాటు చేస్తూ ఉండగా మీ యొక్క సహాయము వారికి అనుగ్రహించండి. మీకు ఆపుదల చేయించండి. ఎవరికి వందనాలు. వాతావరణాన్ని అనుకూలపరిచి ఆ యొక్క కార్యక్రమాలు కూడా తండ్రి, వివాహ కార్యక్రమం అలాగే తండ్రి రిసెప్షన్ కార్యక్రమం కూడా నీ నామ మహిమార్థమై జరుగులాగా చూపించండి. క్రమంగా మర్యాదగా నాన్న తండ్రి నీ చిత్త ప్రకారంగా జరిగించండి. దేవా నీకు వందనాలు. నీ తోడు, నీ కాపుదలు మెండుగా అనుగ్రహించి ప్రతి మంగళవారం, ప్రతి అలాగే గురువారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం జరిగే నాన్న యొక్క కార్యక్రమాలన్నీ కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాం. నీ తోడు, నీ కాపుదలు మెండుగా అనుగ్రహించి సహాయం చేయించమని మా ప్రభువుని ప్రిరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పట్ల ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దేవుని పిల్లల మనందరికీ సదాకాలం తోడు నడిపించుగాక. ఆమేన్.